తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 88.67% పోలింగ్ నమోదైంది. ఇతర జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలను పరిశీలిస్తే ములుగు జిల్లాలో 73.57%, హన్మకొండలో 75.6%, జనగామలో 71.96%, రాజన్న సిరిసిల్లలో 73.64%, జగిత్యాలలో 70.66%, పెద్దపల్లి జిల్లాలో 79.54% పోలింగ్ నమోదయ్యాయి. దక్షిణ జిల్లాలైన సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 87.77, నల్గొండ జిల్లాలో 81.63, యాదాద్రి జిల్లాలో 87.93 మరియు మెదక్ జిల్లాలో 86% పోలింగ్ నమోదైంది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ సరళి మరియు ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 88.67% పోలింగ్ నమోదైంది. ఇతర జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలను పరిశీలిస్తే ములుగు జిల్లాలో 73.57, హన్మకొండలో 75.6, జనగామలో 71.96, రాజన్న సిరిసిల్లలో 73.64, జగిత్యాలలో 70.66, పెద్దపల్లి జిల్లాలో 79.54 పోలింగ్ నమోదయ్యాయి. దక్షిణ జిల్లాలైన సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 87.77, నల్గొండ జిల్లాలో 81.63, యాదాద్రి జిల్లాలో 87.93 మరియు మెదక్ జిల్లాలో 86% పోలింగ్ నమోదైంది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ సరళి మరియు ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో వివిధ జిల్లాల్లో సర్పంచ్ వార్డు ఫలితాలు వెలువడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎక్లాస్ ఖాన్పేటలో 10 వార్డులకు గాను 8 వార్డులకు గెలుచుకొని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎల్గమనేని హరిశేఖర్ పానెల్ ఘన విజయం సాధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా ఫలితాలు కూడా ఒకటి వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తే మనం ఇప్పుడు కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, ప్రధానంగా ఇప్పటికీ మన ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల విజయదుంబుదుంబు అయితే కొనసాగుతుంది. వాళ్ళు పలు చోట్ల ముందంజలో ఉన్నారు, కొన్ని చోట్ల గెలవడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా చాలా వార్డులను కైవసం చేసుకున్నది. ముఖ్యంగా సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ తర్వాత బీజేపీ స్థానాలు ఎక్కువగా కైవసం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి ఫలితాల ప్రకారం చూసినట్టయితే ఇటు మంచిర్యాల, అదేవిధంగా బోత్ పరిసర ప్రాంతాల మాత్రం ఇటు కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ, బీఆర్ఎస్ లు గట్టిగానే పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా బోతులో కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ కొనసాగుతూ ఉంటే ఇటు మంచిర్యాల లాంటి చోట మాత్రం కాంగ్రెస్ ధీటుగా బీజేపీ అభ్యర్థులు గెలుబాటులో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వానేన్ అన్నట్టుగా ఫలితాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి ఈ పోటాపోటీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కూడా అన్యాయంగా చాలా చోట్ల తమ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని వార్డులలో అయితే బీజేపీ 6 వార్డులుగా 4 వార్డులు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరో 2 గంటలు అయితే కానీ పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల సర్పంచ్ ఎన్నికలటువంటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా పోలీసులు ఉంచడం లేదు. సుమారుగా 100 మీటర్ల అవతల కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతాల నుంచి వాళ్ళు దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా శాంతియుతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ కూడా శాంతియుతమైన వాతావరణం కొనసాగించాలి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు చూస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ప్రధానంగా కౌంటింగ్ తర్వాత కూడా గ్రామాల్లో కొంచెం అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక గ్రామాలు ఉంటే వాటిని తమ ఆధీనంలో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు మరో ఫలితం వెలువడుతున్నటువంటి సమాచారం వస్తుంది. నంబాలలో ముఖ్యంగా 6 వార్డులకు సంబంధించి 6 వార్డుల ఫలితాలు వెలువడితే అందులో 2 వార్డులు బీజేపీ, 2 వార్డులు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపు దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఈ లక్షలపేటకు సంబంధించిన కొమ్ముగూడెం సంబంధించి 22 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి 22 ఓట్లతో విజయం సాధించడానికి ఇప్పుడే మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు పోటాపోటీగా అయితే కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఇప్పుడు బోతులు, ఆదిలాబాద్ జిల్లా బోతులో ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగలేదు. అక్కడ కొంచెం ఆలస్యం జరుగుతుంది. అక్కడ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ప్రశాంత వాతావరణం అయిన తర్వాత అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పేసి కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎవరైతే వాగ్వాదాన్ని దిగడం జరిగిందో ఆ అభ్యర్థిని ఇప్పుడే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇచ్చోడ, బోతు లాంటి చోట ఇక్కడ నువ్వా నేను అన్నట్టుగా కొనసాగినటువంటి గ్రామ పంచాయతీలో మాత్రం కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తే అవకాశం ఉందని ముందస్తు సమాచారం మేరకు అయితే పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల కూడా కాంగ్రెస్ అయితే కొంచెం ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాల్లో మనకు ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 15 గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే బయటకు రావడం జరిగింది. అందులో సుమారుగా 8 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే విజయం సాధించడం జరిగింది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. ఒక చోట 2 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. 2 చోట్ల ఇప్పుడు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 8 గంటల వరకు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు అయితే వెల్లడయ్యే అవకాశం ఉంది. బోనా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో వివిధ జిల్లాల్లో సర్పంచ్ వార్డు ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మెల్లమెల్లగా రిజల్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఊరుకొండ మండలం నర్సాయపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా రాజపూర్లో కూడా పలు వార్డులకు కూడా ఇప్పటికే ఫలితాలు వచ్చాయి. చాలా చోట్ల కూడా ఇండిపెండెన్స్ వార్డు మెంబర్సే గెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫలితాలు మాత్రం వస్తున్న సిచ్యువేషన్ ఉంది. సాయంత్రానికి కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 6 గంటలకు ఈ యొక్క ఫలితాలు పూర్తిస్థాయిలో రాబోతున్నాయి. అయితే ప్రజెంట్ గా మనం మహబూబ్ నగర్ జిల్లా
జిల్లా రాజపూర్ మండలం రంగారెడ్డిగూడ వద్ద ఉన్నాం. ఇది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంతూరు అని చెప్పవచ్చు. ఎంతో ఉత్కంఠ కూడా ఎదురు చూస్తున్నారు ఓటర్లంతా కూడా. ఉదయం నుంచి కూడా వారంతా వెయిట్ చేస్తున్నారు ఫలితాల కోసం కూడా. ఇది అనిరుద్ రెడ్డి సొంతూరు కావడంతో పూర్తిగా ఈ ఫలితం ఎలా ఉండబోతుంది కూడా ఆసక్తిని రేపుతుంది. ముఖ్యంగా ఇక్కడ 8 వార్డులు ఉన్నాయి. అలాగే సర్పంచ్ అభ్యర్థున్నారు. మొత్తం 3 పడుతున్నారు. త్రిముఖ పోటీలో మరి ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కూడా ప్రజెంట్ అయితే కౌంటింగ్ ప్రక్రియ కంటిన్యూ కొనసాగుతుంది. కౌంటింగ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ పోలీసుల మాత్రం ఏర్పాటు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సరాసరి సగటున 80% పోలింగ్ నమోదని చెప్పొచ్చు. గతంలో లేని విధంగా ఈసారి మాత్రం మరింత ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఇంకా అన్ని చోట్ల కూడా ఇంకా ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా రిజల్ట్స్ రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఉమ్మడి పాలమూరు జిల్లా ఫస్ట్ రిజల్ట్ మాత్రం ఊరుకొండ మండలం ఏదైతే నర్సాయపల్లి గ్రామానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సిచ్యువేషన్. వార్డుల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అత్యధిక స్థానాలు గెలిచిన సమాచారం మనకైతే అందుతుంది. సో పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం 492 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 492 గ్రామ పంచాయతీలో మరి ఎవరు పాగా వేస్తారు, ఎవరు ఆధిక్యత సాధిస్తారని వేచి చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఆసక్తిగా మారుతుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాలమూరు జిల్లా వైపే అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫలితాలు ఎలా ఉండబోతుంది. ఎందుకంటే పార్టీల పరంగా బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మరి ఎవరు విజయం సాధిస్తారు ముఖ్యంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ అత్యధిక కాంగ్రెస్ పార్టీ స్థానాలు గెలుచుకోవాలని పట్టుదల ఉంది. అదే రీతిలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా రంగంలో ఉన్నాయి. సో త్రిముఖ పోటీ కొన్ని చోట్ల సర్పంచ్ పదవికి 5 నుంచి 6 మంది పోటీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో మరి గంటన్నర సేపట్లో పూర్తిలో మాత్రం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఒకవేళ సర్పంచ్ వార్డు మెంబర్ల ఫలితాలు వెళ్ళిన తర్వాత సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. సర్పంచ్ ఫలితాల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం కల్లా పూర్తిస్థాయిలో మాత్రం రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసీ అధికారులు మాత్రం స్పష్టం చేస్తే ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు కూడా చేయరాదు. ఇక్కడ కూడా నిషేధాజ్ఞలు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్స్ దూరంలోనే పూర్తిస్థాయిలో మాత్రం ఉండాల్సిన ఎవరైతే పార్టీలకు సంబంధించిన నాయకులు వారంతా కూడా 100 మీటర్స్ దూరంలోనే ఉండాలని చెప్పిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో మాత్రం కౌంటింగ్ కేంద్రాల మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మెల్లమెల్లగా మీద ఇంకా ఫలితాలు వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఆసక్తిగా నేను రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లా మొదటి విడతలో సర్పంచ్ స్థానాలు పాలమూరు జిల్లాలో 492 స్థానాలు ఉన్నాయి కాబట్టి 492 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వశం చేసుకుంటుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ ఎన్ని వశం చేసుకున్నది కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గురుప్రసాద్, దక్షిణ జిల్లాలో ప్రత్యేకంగా అధిక పోలింగ్ నమోదైంది కదా, దీనిపై స్థానిక నేతలు గాని అధికారులు గాని ఏమంటున్నారు? డెఫినెట్లీ. ఎందుకంటే గతంలో లేని విధంగా కాంగ్రెస్ ఏదైతే సర్పంచ్ ఎన్నికలు మాత్రం ఈసారి చాలా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఏదైతే రంగారెడ్డి బెల్ట్ ఏదైతే చూసుకుని షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, అయితే శంషాబాద్ మండలం కావచ్చు, ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ కు మాత్రం జనాలు ఎగబడ్డారని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే శంషాబాద్ మండలం నరకుడ గ్రామంలో కూడా ఒక ఓటుకు 15,000 నుంచి 20,000 పంపిణీ చేశారని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంటే డబ్బుల పంపిణీ విపరీతంగా జరిగి మద్యం పంపిణీ కూడా జరిగింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సుదూర గ్రామాల నుంచి వచ్చిన ఓటర్లను కూడా ఆకర్షించుకొని వారంతా కూడా పల్లెలకు రప్పించి ఆ తర్వాత ఓటింగ్ శాతం పెరిగే విధంగా చేశారు. అదేవిధంగా అధికారులు కూడా అదే దృష్టితో గత 3 నెలల నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నిక అనేది చాలా కీలకమైంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. గ్రామానికి ప్రథమ పౌరుని ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే 80% అబోనే పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఇంపాక్ట్ ఎవరిపైన ఉంటుంది, డెఫినెట్ గా త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరో గంటన్నర సేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ బోని కొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో వివిధ జిల్లాల్లో సర్పంచ్ వార్డు ఫలితాలు వెలువడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎక్లాస్ ఖాన్ పేటలో 10 వార్డులకు గాను 8 వార్డులను గెలుచుకొని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎల్గమెమోని హరిశేఖర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరామ్ తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు సుశీల 45 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటోంది. Well,